వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హలో అండి, దిస్ ఈజ్ అను. చాలామందికి మనం ఈ రోజుల్లో హెర్పిస్ అనే ఒక డిసీజ్ బాగా చూస్తున్నాము. లైక్ హెర్పిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. లైక్ హెచ్ఎస్వి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటారు దీన్ని. హెచ్ఎస్వి1, హెచ్ఎస్వి2 అంటే ఈ హెర్పిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మౌత్ హెర్పిస్, అంటే నోటిలో మాత్రమే ఈ హెర్పిస్ ఉంటుంది. లైక్ ఈ పెదవుల చుట్టూరు గుల్లలు లేవడం, నాలుక చుట్టూరు గుల్లలు లేవడం, లోపల ఈ బుగ్గల్లోకి చుట్టూరు గుల్లలు రావడం, గొంతు నొప్పిగా ఉండడం, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి మింగడానికి ఇబ్బందిగా ఉండడం, అంటే దీన్ని థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ గొంతు నొప్పి ఉండడం ఇలా ఉంటుంది. అండ్ దీనితో పాటు కొంచెం చర్మం పైన అక్కడక్కడ వాటర్ బబుల్స్ లాగా, అంటే నీటి గుల్లల్లాగా వస్తూ ఉంటాయి. ప్రాపర్ మెడిసిన్ తీసుకున్నప్పుడు తగ్గినట్లే తగ్గుతాయి, మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతాయి. ఇదొకటి. అండ్ కొంతమందికి చూసుకుంటే జెనిటల్ హెర్పిస్ ఉంటుంది. జెనిటల్ హెర్పిస్ అంటే మనకి ఎక్కడైతే ఉంటుందో పాస్ పోసుకునే ప్లేస్లో మగవారికి చూసుకుంటే ఆ టెస్టికల్స్ దగ్గర, పెన్నిస్ దగ్గర బాగా గుల్లలు లేవడం, దురదలు రావడం, రింగ్ వామ్ టైప్లో మచ్చలు పడిపోవడం, ఆ జెనిటల్ ప్లేస్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయి ఉండడం ఇలా ఉంటుంది. ఆడవారికి కూడా సేమ్ వ్యాజినా చుట్టూరు పింపుల్ లేవడం, గుల్లలాగా రావడం, బాగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉండడం, వాసన రావడం, బాగా దురద అనిపించడం, ఒక పుండు పడితే అది కొన్ని సంవత్సరాల తరబడి కూడా మానకుండా అలానే మొండిగా ఉండిపోయి వాళ్ళకి అదంతా తీపుల్లాగా నొప్పుల్లాగా అనిపించడం, దీన్ని జెనిటల్ హెర్పిస్ అంటారు. అయితే ఈ హెర్పిస్ అనేది నార్మల్గా చూసుకుంటే సెక్షువల్ కాంటాక్ట్స్ వల్లనే ఇది వస్తుంది. లైక్ ఓరల్ సెక్స్ చేసినా, లేదు అంటే నార్మల్ సెక్స్ చేసినా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ హెర్పిస్ కామన్గా కొంచెం అనేది అందరిలో చూపిస్తుంది, కొంతమందిలో చూపిస్తుంది. అది ప్రమాదకరమేం కాదు. అలా కాకుండా అది ఎక్కువ పర్సంటేజ్ ఉండి బాడీలో లైక్ ఎక్కువ కాంప్లికేషన్స్, ఏదో ఒక నొప్పులు ఉండడం, జ్వరం ఉండడం, ఈ దురదలు, నొప్పులు, గుల్లలు ఇవేం తగ్గకుండా ఉండడం, జుట్టు రాలిపోవడం, అనుకోకుండా బరువు తగ్గిపోతూ ఉండడం, కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండడం, అంటే ఐస్ రెడిష్గా అయిపోతూ ఉండడం, ఇవన్నీ కనుక కొన్ని నెలల తరబడి వీళ్ళు ఉంటూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ హెర్పిస్ వైరస్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు నెగ్లెక్ట్గా ఉండేసి ఏం పట్టించుకోకుండా వదిలేస్తే చివరికి అది క్రానిక్ అయిపోతే ఇంకా యాంటీబయోటిక్స్ ఇచ్చినా కూడా వీళ్ళ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోదు, అంత క్రానిక్ అయిపోతుంది. అందుకని ఈ హెర్పిస్ డిసీజ్ అనేది కొంచెం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగానే తగ్గుతుంది. బట్ క్రానిక్ అయితే మాత్రం మనం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమందిని చూసుకుంటే ఆ టెస్టికల్స్ చుట్టూరు కూడా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, పాపం గుల్లలు వస్తూ ఉంటాయి పైన. చాలా కాంప్లికేషన్స్ అనేవి మేము చాలా మందిలో చూసాము. ఆడవాళ్ళు కూడా అంతే, ఆ వ్యాజినల్ లిప్స్ చుట్టూరు పుండ్లు పడిపోతూ ఉంటాయి. అయినా కూడా ఆ ఉమెన్ ఏంటి అంటే పక్క వాళ్ళకి చెప్పుకోవాలంటే కొంచెం ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎవరితో షేర్ చేసుకోలేరు. ఈవెన్ దో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీళ్ళు చెప్పుకోలేరు. ఇంకా అదంతా అలానే ఉండిపోతూ ఏదో టీవీల్లో చూసుకుంటూ, యూట్యూబుల్లో చూసుకుంటూ ఏదో చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకి రిజల్ట్స్ ఏమీ ఉండదు. బయటకు వచ్చి హాస్పిటల్కి వచ్చి చూయించుకునే ధైర్యము ఉండదు, లేదు కొంతమంది దగ్గర పాపం చూయించుకునే క్యాబులు కూడా ఉండదు ఎకనామికల్లీ. సో అటువంటి వాళ్ళంతే దాన్ని ఇంకా పెట్టేసుకొని చివరికి అదంతా పెద్ద పుండ్లు అయ్యేలాగా ఉంచుకుంటారు. వైట్ డిశ్చార్జ్ అయితే అదంతా పాపం ఎలా ఉంటుందంటే, మొన్న రీసెంట్గా చూశాను, చాలా ఘోరంగా ఉంది పాపం. ఒక ఉమెన్కి అయితే ఆ అమ్మాయి ఎక్కడా చూయించుకోలేదంట, అంతే ఉందంట. లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పొచ్చు కదా అమ్మ అంటే వాళ్ళు ఏమంటారు, అనుమానిస్తారేమో అని చెప్పి ఆ అమ్మాయి భయము. తీరా తన్ని కూర్చొని కౌన్సిలింగ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ నుంచి ఆ అమ్మాయికి వచ్చింది. అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, ఒక 1 year అవుతుంది. ఈ అమ్మాయి ఏమో ఇంకంతే భయపడుతూ అంతే ఉండిపోయింది. అండ్ కొంచెం తను ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి అందులో. ఇంకా వాళ్ళకి ఇలాంటివంటే భూతద్దంలా చూస్తారు కొంతమంది. బట్ టెక్నాలజీలోకి రండి, అప్డేట్ అవ్వండి. కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే జబ్బు తగ్గదు కదా. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి కనీసం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. అలానే ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వరు కదా, ఆ జబ్బు తగ్గదు కదా. సో ఆ అమ్మాయికి ఆ మూఢనమ్మకంతో, ఆ భయంతో అంతే ఉండిపోయింది. చివరికి
హాస్పిటల్కి వచ్చింది మన క్లినిక్కి. చాలా వరకు ఇన్ఫెక్షన్ అయి ఉన్నింది. ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ అనేది ఇచ్చాము. నౌ షీ ఈజ్ ఓకే. బట్ కానీ కొన్ని మంత్స్ పాటు తను తీసుకోవాలి. ఎలా అంటే తనకి బాగా క్రానిక్ అయి ఉన్నింది. అందులో అది ఎప్పటి నుంచో ఉంది కదా, హస్బెండ్ నుంచి వచ్చింది కదా, సివియర్గా ఉంది. వైట్ డిశ్చార్జ్ అయితే పాపం తను డైలీ ప్యాడ్స్ కూడా పెట్టుకుంటుంది ఇన్నర్స్కి. అంటే అంత ఎక్కువైపోతుంది. అండ్ తను వెయిట్ లాస్ కూడా అయ్యింది. చాలా ఎనీమియా ప్రాబ్లం ఉన్నింది. మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వచ్చున్నాయి క్రానిక్ హెర్పిస్ ఉండడం వల్ల. సో దయచేసి ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడకుండా మీరు మీ హస్బెండ్ తోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు వాళ్ళకి చెప్పే ధైర్యం లేకపోతే దగ్గరున్న క్లినిక్స్కి వెళ్ళైనా ట్రీట్మెంట్ తీసుకోండి అమ్మా. వన్స్ ఈ డిసీజెస్ వస్తే వెంటనే కంట్రోల్ చేసుకుంటేనే మంచిది. క్రానిక్ అయితే డబ్బులు అయిపోతాయి, మీరు హెల్త్ పరంగా సిక్ అవుతారు, అండ్ దాంతోపాటు బాడీ మొత్తం కూడా వీక్ అవుతుంది. ఇంకా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఈ రోజుల్లో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటున్నాయండి. అసలు ఎలా అంటే 100లో చూసుకుంటే 70 to 80% ఆఫ్ ద పీపుల్లో ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తున్నాము. లైక్ హెర్పిస్ అని, గనేరియా అని, సిఫిలిస్ అని, అండ్ దాంతోపాటు టాక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా, హెచ్ఐవి, హెచ్బిఎస్హెచ్. సో ఇవన్నీ కూడా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్. అయితే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్లోనే గినక మీరు వెంటనే ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ గినక తీసుకుంటే మీకు వెంటనే క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది. అలా కాకుండా దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసేసి ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా సెక్షువల్ హైజీనిటీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మల్టిపుల్ కాంప్లికేషన్స్. మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా పనిచేయవు, అండ్ ఏ పని చేయాలన్నా కూడా బాడీ సపోర్ట్ చేయదు, వీక్ ఇమ్యూనిటీ అవుతుంది, అండ్ దాంతోపాటు ఫ్రీక్వెంట్గా హెల్త్ కాంప్లికేషన్స్. ఈ క్రానిక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే లైక్ ఫ్రీక్వెంట్గా ఏదో ఒక జబ్బు అంటే లైక్ జ్వరం వస్తుంది, తగ్గుతుంది, అగైన్ మళ్ళీ వస్తుంది, అండ్ పాస్ పోసుకునే ప్లేస్ నుంచి, జెంటల్ ప్లేస్ నుంచి వైట్ స్వాబ్ రావడం, అంటే చీము లాంటివి కారడం, ఇటువంటివి వస్తూ ఉంటాయి. దురద అనిపిస్తూ ఉండడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, లేదు అంటే ఆకలి వేస్తుంది తింటేనేమో పొట్ట అంతా బాగా ఉబ్బినట్లుగా ఉండడం, డైజెషన్ అవ్వకపోవడం. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయండి. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం, హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం. వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవడం, జుట్టు రాలిపోవడం, సన్నగా అయిపోవడం, బలహీనంగా అయిపోవడం, టోటల్లీ ఆ పర్సన్ బాడీలో గ్లో అనేది లేకుండా వెంటనే వీక్ అయిపోతూ ఉండడం. ఇలాంటివన్నీ కూడా చాలామంది పేషెంట్లు చూస్తున్నాము. ఎప్పుడైనా కూడా మీకు అదర్ పర్సన్తో రిలేషన్ ఉంటే ఫస్ట్ ఆ ఆపోజిట్ పర్సన్ హెల్దీ పర్సనా కాదా, తనకేమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. మీ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకొని ఆఫ్టర్ దట్ మీరు మీ ఏదైతే ఉంటుందో ఇంటర్కోర్స్కి వెళ్ళండి. అలా కాకుండా వితౌట్ ఎనీ ప్రూఫ్స్ లేకుండా, ఎనీ హెల్త్ చెకప్స్ లేకుండా ఇలా గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతే మీ లైఫే పాడవుతుందండి. ఎందుకు అంటే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఇబ్బందులు పడి, డబ్బులు ఉండి లేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పడడం కన్నా ముందుగానే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది, మీ హెల్త్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. అందుకని చాలామంది ఎవరైతే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలి అన్నా, లేదు అంటే బై మిస్టేక్ ఏదన్నా తప్పు చేశాము దాన్ని మళ్ళీ మేము కరెక్ట్ చేసుకోవాలి అనని మీకు మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి, హైజీన్ ఫుడ్ తీసుకోండి, సెక్షువల్ హైజీన్ మెయింటైన్ చేయండి, తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో మంచి న్యూట్రియంట్ ఉండే ఫుడ్ తీసుకోండి, గుడ్ స్లీప్ కరెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా కూడా మీకు ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే వీటన్నిటికీ ఒక మంచి కొన్ని హెర్బ్స్ చెప్తాను. అవేంటి అని అంటే అశ్వగంధ అండ్ తిప్పతీగ. సో అశ్వగంధాని పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే అంటారు కదండి. సో అశ్వగంధకి అంత మంచి పేరుంది. ఖచ్చితంగా రెగ్యులర్లీ అశ్వగంధాని ఒక గ్లాస్ పాలల్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ పౌడర్ని కనుక మిక్స్ చేసుకొని తీసుకుంటే మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దానితో పాటు మీకు అదర్ ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి రిపోర్ట్స్లో ఏం చూపించకుండా ఎప్పుడు ఇల్నెస్గా ఉంటున్నా కూడా
ఈ పౌడర్ వాడడం వల్ల మీరు రికవరీ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తిప్పతీగ అని చెప్పాను కదా. సో తిప్పతీగ కూడా మీకు మంచిగా ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అంటే ఏమన్నా లైక్ నీరసంగా ఉంటూ ఒక మనిషి కొన్ని ఏమైనా గాయాలు అలాంటివి తగులుతూ ఉంటాయి. సో ఎన్ని రోజులు మందులు వేసుకుంటున్నా కూడా ఆ పుండ్లు అనేవి మారడం లేదు. అండ్ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు, బట్ అవనేది తగ్గినట్టుగానే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు తిప్పతీగ జ్యూస్ తీసుకోండి, మంచి ఇక హీల్ అవుతాయి. అండ్ లేదంటే తిప్పతీగ పౌడర్ ఉంటుంది, ఆ తిప్పతీగ పౌడర్ని తీసుకోవచ్చు. లేదంటే తిప్పతీగ వేర్ల కషాయం తీసుకోవచ్చు, తిప్పతీగ ఆకులతో చేసిన జ్యూస్ తీసుకోవచ్చు, స్టెమ్తో చేసింది ఉంటుంది. సో తిప్పతీగతో మనకు చాలా రకాల మందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇటువంటి తిప్పతీగలు లాంటివి తీసుకుంటే క్రానిక్ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. చాలామందికి ఫేస్ పైన ఈ రోజుల్లో ఎక్కువగా యాక్ని, అన్వాంటెడ్ పింపుల్స్ లైక్ పీరియడ్ పింపుల్స్ అని, స్ట్రెస్ పింపుల్స్ అని, పీసీఓడి పింపుల్ అని, లేదు అంటే వీక్ మెటబాలిజం ఉన్న, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న, అవన్నీ కూడా మనకి ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ పింపుల్ రూపంలో, యాక్ని రూపంలో, బ్లాక్ సర్కిల్స్ రూపంలో, ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. లేదంటే వటిలిగో ప్రాబ్లం ఉండడం, కొంతమందికి చూసుకుంటే క్రానిక్ సోరియాసిస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండి అది తగ్గిపోతుంది, బట్ ఆ మచ్చలు ఏవైతే ఉంటాయో అవి అలానే ఫేస్ పైన ఆ పిగ్మెంటేషన్ అనేది మీకు అలానే చాలా మందిలో ఉంటుంది. అయితే ఇటువంటి వాళ్ళందరికీ మనము కొన్ని న్యాచురల్ హెర్బ్స్ తోటి తయారు చేసిన ఒక పౌడర్ అనేది ఉన్నింది. అది మీకు నేను తర్వాత చూపిస్తాను. అయితే ఫస్ట్ థింగ్, ఈ పింపుల్స్ వస్తే అసలు వీళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతాయి, ఫేస్ ఎలా తయారవుతుంది అని మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఉన్న అమ్మాయిల్లో చూసుకుంటే కొంచెం ఫేస్ పైన యాక్ని, అన్వాంటెడ్ పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ దానితో పాటు హెవీ వెయిట్ ఉంటారు, అంటే ఎక్కువ బరువు ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫేస్ అంతా పింపుల్ రావడం, సోషల్ డిస్టర్బెన్స్ రావడం, మేకప్ వేసుకోవడం, ఆ పింపుల్స్ని, ఆ బ్లాక్ స్పాట్స్ని వీళ్ళు కవరప్ చేసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు. అండ్ దానితో పాటు ఏ ఫుడ్ తినాలన్నా భయమే, తింటే డైజెస్ట్ అవుతుందా లేదా, లేదు అంటే ఎక్కువగా తినేయడం, ఆ తిన్నది మళ్ళీ డైజెస్ట్ అవ్వడానికి కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ తాగడం. సో దీనివల్ల చాలామంది యూత్ అంటే యంగ్ ఉన్న అమ్మాయిలందరూ కూడా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. పీరియడ్ రాదు, అండ్ దాంతోపాటు బాగా బరువు అయి ఉంటారు. వీటన్నిటికీ రిజల్ట్ వచ్చేసి అదంతా ఫేస్ పైన, బాడీ పైన చూపిస్తుంది. బాగా బొద్దుగా ఉండడం, ఫేస్ అంతా పింపుల్ రావడం, యాక్ని ఉంటుంది, మొహం అంతా కూడా నల్లగా కప్పేసినట్టుగా ఉంటుంది. అండ్ ఒకటి ప్రాపర్ వాషింగ్ లేకపోయినా కూడా అలా ఫేస్ మొత్తం ఉంటుంది. మినిమం పర్ డే వచ్చేసి 2 to 3 times ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్, నాట్ ఓన్లీ ఉమెన్, అబ్బాయిలు కూడా, మీరు కూడా చేసుకోవాలి. ఎందుకు అనంటే మనము రకరకాల ప్లేసెస్లో ఉంటాము, రకరకాల మనుషులు మన దగ్గరకు వస్తూ ఉంటారు. లైక్ అది మనం చేసే జాబ్స్ పరంగా కానీ ఏదైనా కూడా. సో అలాంటప్పుడు మనకు తెలియకుండానే మనం ఉండే ఆ ఎన్విరాన్మెంట్ అనేది కొంత చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దానితో పాటు మనం రోజు ఫుడ్ తింటూ ఉంటాం కదా, మనకు మెటబాలిజం అవుతూ ఉంటుంది కదా. అయినప్పుడు మన స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, ఈ పోర్స్లో కొన్ని సెల్స్ అనేవి అంతే పేరుకుపోయి ఉంటాయి పైకి వచ్చేసి. సో వాటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లీన్ చేయకుండా అలానే ఉంటే ఏమవుతుందంటే ఆ సెల్స్ అలానే పేరుకుపోయి లోపల మిగిలిన సెల్స్ బయటికి రాకుండా అది అలానే ఉంటుంది. సో డెడ్ సెల్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనం ఇలా ఫేస్ వాష్ చేస్తూ ఉన్నప్పుడు. ఇదొకటి. అండ్ మనం పొల్యూషన్లో ఉంటాము, లైక్ మనం ఉండే ఎన్విరాన్మెంట్లో కొంచెం అది పొల్యూటెడ్ అయ్యి ఉండొచ్చు. సో అటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది, కొంత వేస్ట్ అనేది మన ఫేస్ పైన పేరుకుపోయి ఉంటుంది. సో అటువంటప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా మనము న్యాచురల్ సోప్స్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇదొకటి. అండ్ దాంతోపాటు మనకి బాడీలో చూడడానికి ఏ పర్సన్ అయినా కూడా ఒక ఆడపిల్ల బాడీ చూసినప్పుడు ఫస్ట్ చూసేది ఫేస్నే. ఎందుకు, అట్రాక్టివ్ ఫేసా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, లేదంటే ఫేస్ పైన ఏమన్నా పింపుల్స్ ఉన్నాయా అని ఫస్ట్ వాళ్ళ లుక్ అంతా కూడా, వాళ్ళ చూపు అంతా కూడా మన ఫేస్ పైనే ఉంటుంది. సో అందుకని అటువంటి బ్యూటిఫుల్ ఫేసెస్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దానికి మనం ఏవేవో క్రీమ్స్ ఏవేవో చేయకుండా మంచి న్యాచురల్ ఆర్గానిక్ సోప్స్ తోటి
మన pH మెయింటైన్ చేసుకుంటూ చక్కగా మనము అటువంటి సోప్స్ వాడుకుంటూ లో కెమికల్ ఉండేవి అంటే కెమికల్ ఫ్రీవి తీసుకొని చక్కగా క్లీనింగ్ చేసుకుంటే మనకి ఫేసు గ్లోగా ఉంటుంది, మన స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది, అండ్ ఈ పింపుల్స్ యాక్ని కూడా ఆల్మోస్ట్ మీకు కంట్రోల్ అవుతాయి. ఇదొకటి. అయితే చాలామందికి పాపం వర్క్ వల్ల కానీ చిన్నపిల్లలు అయ్యుండి కానీ కొంచెం పర్సనల్ కేరింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు కేరింగ్ తీసుకోవడం. సో అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఫేస్ మాస్క్ అనేది ఒకటి మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంది, చాలామంది తీసుకొని ఉన్నారు. ఇందులో మనం ఎటువంటి కెమికల్ లేదండి, కెమికల్ ఫ్రీ ఫేస్ ప్యాక్ ఇది. చక్కగా పౌడర్ అది బీట్రూట్, అలోవెరా, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి నీము పెడతాము, లేని వాళ్ళకి నీమ్ పౌడర్ అవసరం లేదు. ఆమ్లా అండ్ దాంతోపాటు రోజ్ పెటల్ పౌడరు, మందారము, చందనం, ముల్తానే మెట్టి, ఇంకా మొత్తం 12 ఐటమ్స్ తోటి ప్రిపేర్ చేసి ఉన్నాం. ఇది వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంది. ఈ పౌడర్ ఏం లేదు, జస్ట్ మీరు కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్లో ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ అంటే మీ ఫేస్ చిన్న ఫేస్ అయితే ఒక స్పూను, అదే కొంచెం బొద్దుగా ఉండే ఫేస్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని మన ఫేస్కి అతుక్కుపోయే అంత స్ట్రక్చర్ వచ్చే వరకు కలిపేసేసుకొని చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మహా అయితే హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి, మన ఫేస్ పైన ఉండే యాక్ని, పింపుల్స్ అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి మనకి ఎక్కువగా చూసుకుంటే, కొంతమందికి నోస్కి, చిన్కి అండ్ ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి. సో ఇవన్నీ కూడా మీకు క్లీన్ అవుతాయి, పోర్స్లో ఉండే డెడ్ సెల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి, ఫేస్ మొత్తం కూడా చాలా బ్రైటనింగ్గా ఉంటుందండి. మనకి ఇది రీజనబుల్, చాలా తక్కువ ప్రైస్గా మన దగ్గర దొరుకుతుంది. పౌడర్ అయితే ఇలా ఉంటుంది, ఏకే హెర్బల్స్ అని చెప్పేసి మనకి ఇన్స్టా పేజ్ ఉన్నింది అండ్ వెబ్సైట్ ఉన్నింది. లేదు అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ కాల్ చేసినా కూడా మనం ఇది మీకు డెలివరీ చేయగలము. లేదు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది, వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో బీట్రూట్, ముల్తానా మట్టి అండ్ రోజ్ పెటల్స్ పౌడరు అండ్ చందనము అన్నీ మొత్తం వచ్చేసి దీంట్లో మినిమం 15 ఇంగ్రీడియంట్స్ వరకు ఉంటాయి. 15 to 18 వరకు మిక్స్ చేసి ఉంటాము. అంటే 15 to 18 అని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రొడక్ట్స్ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్ అనేది కొన్ని ఫేసెస్కి పడవు, కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు. అటువంటి వాళ్ళకి వేప పొడి అవసరం లేదంటే నీమ్ పౌడర్ అంతగా అవసరం ఉండదు, బట్ లైట్గా యాడ్ చేస్తాము. బట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే నీమ్ పౌడర్ ఎక్కువ వాడాలి. ఏ ఇన్ఫెక్షన్ లేకుండా నీమ్ పౌడర్ వాడితే ఏమవుతుందంటే వీళ్ళ ఫేస్ డెలికేట్గా అయిపోవడం, రెడిష్గా అయిపోవడం, దురదలు ఉండడం అలా కూడా జరుగుతుంది కొంతమందికి. సో అందుకని ఆ పర్సన్ యొక్క స్కిన్ కండిషన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో సో అది చూసి మేము సజెస్ట్ చేస్తాం ఈ పౌడర్ అనేది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మీకు నేను చెప్పాను కదా ఇందాక పేజెస్, సో ఆ పేజెస్లోకి వెళ్ళైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ హెర్బల్ ఫేస్ మాస్క్ విత్ ఇందులో మనకి ఏ కెమికల్ లేదు, కెమికల్ ఫ్రీ ఫేస్ మాస్క్. ఇది అందరూ యూజ్ చేయొచ్చు, దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఇటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడి మీ ఫేస్ని, మీ బాడీని, మీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.